ఏమంటే యేసుప్రభు మరణ వేదలు ఆయన తొలగించుకోలేడా? ఆయన కూడా దేవుడే కదా, ఆయన కూడా దేవుడే కదండి, సమానమైన దేవుడు కదా. మరి మరణ వేదలను ఎవరు తొలగించాలట? ఎవరు తొలగించాలట? దేవుడు మరణ వేదనలు, అంటే తండ్రి అయిన దేవుడు మరణ వేదనను తొలగించి క్రీస్తును లేపెను. క్రీస్తు మృత్యుంజయుడు కావడానికి కారణం ఎవరట? ఫాదర్, తండ్రి లేపాడు. ఇప్పుడు 32వ వచనం, ఈ యేసును పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు ఈ మాట, ఈ యేసును దేవుడు లేపెను, దానికి మేము సాక్షులమని అపోస్తులు అంటుంటే ఈ దొంగ సాక్షుల మధ్యలో వచ్చారు. ఈ యేసును ఏముంది అపోస్తులు 2:32, ఈ యేసును దేవుడు లేపెను అంటే యేసు ప్రభు తనంతట తాను లెగలేదా? మృత్యువుని గెలవలేదా? నో, తండ్రి ఇచ్చాడు మరణం నుంచి. ఏమన్నా కమాన్, దేవుడు అన్నాడు, శాసించాడు, మరణము నిన్ను బంధించి ఉండకూడదు అని, నేను లేపుతాను నిన్ను మరణంలో నుంచి. లేపాడు అని ఆయన అంటున్నాడు. ఈ యేసును దేవుడు లేపను, దీనికి మేమే సాక్షులం. విట్నెస్. అపోస్తుల కన్నా గొప్ప విట్నెస్ నీ దగ్గర ఉన్నారా? బైబిల్లో యేసు పలికిన మాటల కన్నా గొప్ప విట్నెస్ మీ దగ్గర ఉన్నాయా? లేవండి.